సోదరుడు దస్తగిరి గారికి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి చేసినటువంటి నా తోటి సహోదర సంఘాల నాయకులకు, ప్రతినిధులకు, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మరి ఈ రోజున ఈ కడప నగరానికి రావడానికి ముఖ్య కారణం, దాదాపు నెల రోజుల పైనుండి సోదరుడు దస్తగిరి ఫోన్ చేసి, అన్న మేము ప్రజా సంఘాలతో రాజకీయాలకు అతీతంగా ఒక సమావేశం పెడతా ఉన్నాం. ఇందులో అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఉంటారు. అదేవిధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సోదరభావంగా కూర్చొని మరి ప్రస్తుతం సమాజంలో ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక చర్చ చేద్దాం అనేటువంటి ఒక ఆహ్వానం ఇస్తే, వారి ఆహ్వానాన్ని మన్నించి అంతకన్నా పెద్దగా చెప్పాలంటే ఆయన నా మీద చూపినటువంటి అభిమానాన్ని నేను ఇక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ మీ అందరి ముందు నిలబడ్డాను. సోదరులారా, నా పేరు మొహమ్మద్ కలీం. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ 1997లో స్థాపించాను. ఆ తర్వాత 2013లో దాదాపు 30 సంఘాలతో ముస్లిం చేసి స్థాపించాను. అప్పటికి ఇప్పటికి నేనే నాయకత్వం ఇస్తా ఉన్నాను. అయితే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, ప్రస్తుతం మనం చర్చ దేని మీద వింటాం, అంశం ఏంటి? ముస్లింల సమగ్రాభివృద్ధి మరియు వాగ్దానాలపై తీసుకోవాల్సిన చర్యలపై కార్యవర్గ సమావేశం అంశం అది. మరి గత పాలకులు, గతం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం చూస్తే మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు అయింది. ఆ 18 నెలల కాలంలో మరి ముస్లిం సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్గా 24 నవంబర్లో 4,500 కోట్ల రూపాయలతో ఒక బడ్జెట్ని ప్రకటించింది. ఆ తర్వాత 25-26 రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు 5,400 కోట్లు, అంటే దాదాపు 18 నెలల్లో 9,900 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రకటించి, మరి 5,400 కోట్లలో 2,500 కోట్లు సబ్ ప్లాన్గా, కాంపోనెంట్ యాక్ట్గా మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మనకి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మైనారిటీలకు కేటాయించిందో అందులో 1% కూడా ఖర్చు చేయాలి. ఇఫ్తార్ విందుకు కూడా 1,50,00,000 రూపాయలు హజ్ కమిటీ నుండి రియంబర్స్మెంట్ మీద తీసుకొని, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు 26 జిల్లాల్లో ఒక్క ముఖ్యమంత్రి గారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో 75 లక్షల రూపాయలు, మిగతా 75 లక్షల రూపాయలు అన్ని జిల్లాలకు పంపి అప్పు చేసి పప్పుకూడే పరిస్థితి ఇఫ్తార్ విందు కూడా ఇచ్చినటువంటి ఘనత ప్రస్తుత ప్రభుత్వాన్ని. ఆ తర్వాత చూసుకుంటే 1,684 మంది హజ్ యాత్రకి వెళ్తే కేవలం గన్నవరం నుండి 72 మంది వెళ్ళారు. గన్నవరం నుండి వెళ్ళినటువంటి ముస్లింలే ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు. మరి మిగతా 1,600 మంది ఇటు రాయలసీమ నుండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అటు కోస్తాంధ్ర నుండి హైదరాబాద్ నుండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు హజ్ యాత్రికులే కాదు, ముస్లింలే కాదు అని చెప్పేసి ఆ 72 లక్షల రూపాయలు కూడా హజ్ కమిటీ నిధుల నుండి తీసిచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరలా ఈ సంవత్సరం కూడా విజయవాడ నుండి వెళ్ళినటువంటి హాజీలకు మాత్రమే ₹1,00,000 ఇస్తానంటుంది. మరి ఎన్నికల్లో ఏం చెప్పింది, ఎన్నికల వాగ్దానాల్లో ఏం చెప్పింది, మేనిఫెస్టోలో ఏం చెప్పింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమకారులే.
నేను బుల్లెట్ పాయింట్స్ వరకే చెప్పుకుంటా పోతా ఉన్నా. మరి అదేవిధంగా ఈద్గా ఖబరస్థాన్లో ఉన్నారు. మరి ఈద్గా ఖబరస్థాన్ నాకు తెలిసేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ అన్ని ఒక ఎత్తు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా మరి ఈ రోజున వక్ఫ్ భూములు కానివ్వండి, ముస్లింల ధార్మిక సంస్థల భూములు కానివ్వండి, మరి చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా గుంటూరు నగరం ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమన్కి సంబంధించినటువంటి 81 ఎకరాల భూమిలో 71.57 సెంట్ల భూమికి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు. అది ఏ చట్టం ప్రకారం చేశారు? భూసేకరణ చట్టం 2013 ద్వారా. మరి దాని మీద నేను గత సోమవారం అన్ని రాజకీయ పక్షాలతో శాసనసభ్యులు, అధికార పార్టీ అయినా కానివ్వండి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, అధికారమైన ప్రతిపక్షమైన అందరితో పాటు కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్లు, అన్ని రాజకీయ పక్షాల నాయకులతో దాదాపు 200 మందికి పైగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి అందరూ కూడా చాలా క్రమశిక్షణగా అందరూ కూర్చొని ఆ యొక్క సమస్య మీద ఇచ్చేశారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి సోదరులారా, ఎవరి జాతి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటా ఉంటే ముస్లిం జాతి మాత్రం తన జాతి ప్రయోజనాలను అసలు పట్టించుకోవడమే లేదు. ఇది వాస్తవం. మరి నేను కోరేది ఒకటే, మేము ప్రజా సంఘాలం, మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు, ఏ రాజకీయ పార్టీతో మిత్రుత్వం లేదు. మేము ప్రత్యర్థులమే. ఎవరైతే అధికారంలో ఉన్నాడో వాడికి ప్రత్యర్థులమే. మేము వారిని నిలదీస్తాం. మేము మా వ్యక్తిగత సమస్యల మీద కాదు, ముస్లిం సమాజం కోసం పనిచేస్తాం. దాదాపు 35 సంవత్సరాల నుండి నేను చేస్తూ ఉన్నాను. చాలామంది సోదరులకు ఒకటవాల, జాతి కోసం ఒకటవాల. వ్యక్తి పూజ మనకొద్దు, ఇస్లాంలో వ్యక్తి పూజ లేదు. వ్యక్తి పూజ మనకొద్దు, జాతి కోసం పనిచేయాలా. మీకు ముఖ్యంగా కడప నగర ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాం, మీకు ఉన్న దాంట్లో తక్కువ ఓట్ బ్యాంక్ మాది. గుంటూరు ఈస్ట్లో మీకున్న ముస్లిం ఓటు బ్యాంక్ కన్నా తక్కువ. కానీ 47 సంవత్సరాల నుండి సీట్లు నిలబెట్టుకుంటా వస్తున్నాం. 47 సంవత్సరాల నుండి మొహం నచ్చలేదు, మొహం మార్చాం కానీ ఇంకోటి తెచ్చి కూర్చోబెట్టాల. మాకు మొహం నచ్చలా, గుంటూరు జనానికి మొహం మార్చాం కానీ ఇంకోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాల. ఇన్షాల్లా 2029లో ఏదన్నా మళ్ళీ డీలిమిటేషన్ జరిగి ఏదైనా జిమ్మిక్కులు చేస్తే తప్ప మాలాంటి వాళ్ళు బతుకున్నంత కాలం ఆ సీటు నాకు కాదు, నా జాతికి కావాలా. 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కర్నూలులో, అది పార్టీ ఏదో అనేది కాదు, మాకు పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా ఒకటే. మాకు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కర్నూలు నగరంలో మరి ఒక IAS అధికారి ఓడిపోయాడు అంటే ఇంతకన్నా దరిద్రం ఏముంది? నెల్లూరు సీట్ ఇస్తే నెల్లూరు సీట్లో కనిపించుకోలేదు. ఎవరైనా ఇంకొక పార్టీ ఎవరైనా ఇస్తారా? అలానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఇంకా ముస్లింల తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే మేము భారతీయ జనతా పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకులం కాదు. ఒకటే ఆలోచించుకోవాలా, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏమనంటే ముస్లింలు మాకు ఓటు వేయరు కాబట్టి మాకు ముస్లింలు వ్యతిరేకులు అని. మేమేం చెప్తున్నామంటే బీజేపీ నాయకులతోనే చెప్తా ఉన్నాం, అయ్యా ముస్లింలు బీజేపీకి కాదు వ్యతిరేకం, మీరు ఒకటి చాలా జాగ్రత్తగా వినాలా. అవలంబించే ముస్లిం వ్యతిరేక విధానాలకు మాత్రమే ముస్లింలు వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు, ఒక బీజేపీకే కాదు ముస్లిం
ముస్లింల వ్యతిరేక విధానం అవలంబించే ఏ పార్టీకైనా ముస్లిం వ్యతిరేకంగానే ఉంటాడు. ఎందుకంటే ముస్లిం స్వతంత్రంగా వ్యవహరిస్తాడు, ఎవరికి మోచేతి నీళ్లు తాగడానికి ఇష్టపడడు. కాబట్టి నువ్వు మమ్మల్ని కించపరిచినా నిన్ను మేము సమర్థించడం అంటే అది మా యొక్క మనోభావాలను మేము గాయపరుచుకున్నట్టే ఉందని చెప్తా ఉన్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే సోదరులారా, మరి ఎందుకంటే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరి మీ స్నానాన్ని కూడా మనం పరీక్షించేటువంటి పరిస్థితిలో లేదు. మళ్ళీ నేను గుంటూరు వెళ్ళాలా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మేము భవిష్యత్తులో ఈ ఏదైతే గుంటూరు అంజుమన్ భూములు ఉన్నాయో ఆ అంజుమన్ భూముల మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కూడా కలుస్తాం, వారి మద్దతు కూడా కోరుతాం. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి నా సహోదర సంఘాల నాయకులకు, ప్రతినిధులకు మీరు కూడా గుంటూరు వచ్చి నేను ఏదో చెయ్యాలనేటువంటి తపనను వదిలేయండి. గుంటూరు వచ్చి మేమేమో చెయ్యాలనేది గుంటూరులో ఉన్నవాళ్ళు గుంటూరు చూసుకుంటారు. కడపలో ఇంతవరకు దాని గురించి ఒక యాజిటేషన్ జరగలేదు. కడప నుండి మీరు ప్రారంభించండి. రాజకీయ నాయకులుగా అన్ని రాజకీయ పక్షాల ముస్లింలను పిలవండి. ఒకటే చెప్పండి, పార్టీలు మీ, జాతి మాది. కాబట్టి అందరినీ కూర్చోబెట్టి అధికార పక్షం కూడా పిలవండి. నేను అధికార పక్ష పార్టీ ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టా చెప్పు, ఇది చెప్పమని. అలా నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా कलमे के निस्बत से मैं सभी भाया సియాసత్ బాద్ మే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా నాకు ఉన్న దగ్గర నుండి చూస్తున్నాను. నా పరిజ్ఞానం మీకు అర్థమై ఉండిద్ది. ప్రతిపక్షంలో ముస్లింలు సాంప్రదాయంగా తెలిసేటువంటి టోపీ చౌకం వేసుకుంటాడు. అధికారంలో రాగానే అదే టోపీ అదే చౌకం ముస్లింలు పడతారు. ఇదేరా మీకు మేము ఇచ్చేది. ఏ రాజకీయ పార్టీ అయినా మనల్ని వాడుకోవటమే వాళ్ళ పని. మనం స్వతంత్రంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉందే, అది జరగాలి అంటే मेरा भाई बुजुर्गों दोस्तों, ये तो गहरा भी है इसके अंदर बोलता हूँ, जब तक 544 पार्लियामेंट सीटों के अंदर 10% यानी कि 54-55 लोकसभा में दीनदारा नहीं रहते तब तक हम लोग को ये धक्के खाना चुकता नहीं. 27-28 मेंबर से कभी कर सकते नहीं हमें. इसके वास्ते जो है 24 के चुनाव के पहले मैं उलमा से बात कराया, अरे तुम्हें लोग हिंदुस्तान लेवल में तुम एक डालो भाई, डाल को एक स्टेट से एक दो MP से बस एक पार्टी से टैप कर लो. एक पार्टी इंडिया के साथ है, इसका अपोजिशन में कौन है, उससे टैप कर लो. तुम्हें 100 करोड़ हमें देते. आंध्र स्टेट में एक MP सीट दिया तो 100 करोड़ हमें मुसलमान वसूल कर सकते नहीं.